యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా, ఎవరింట్లోకి వెళ్ళినా మొట్టమొదటిగా దేవుని పిల్లలు చెప్పాల్సింది మీకు సమాధానం కలుగును గాక అని అర్థమయ్యే భాషలో చెప్పాలి. అర్థం కాని హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో చెప్పమల్లా మనకు అర్థమయ్యే భాష, వినేవారికి అర్థమయ్యే భాషలోనే, తెలుగు వారైతే తెలుగులో, తమిళ వారైతే తమిళంలో, మరి ఏ భాష వారైతే ఆ భాషలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధానం మీకు మీ కుటుంబాలకు కలుగును గాక అని చెప్పాలి. ఆయన సమాధానకర్త కాబట్టి మనకు సమాధానం ఇస్తాడు. వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి గుండె మీద చేపెట్టి ఒక చేయి ప్రభు అయిపోతే, ప్రభు నీకు విరోధంగా ఏమైనా మాటలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ప్రవర్తనలో కానీ ఏదన్నా నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, నా ఆత్మీయ జీవితానికి విరోధంగా, వాక్యోపదేశానికి విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా ఏమైనా జరిగి ఉంటే క్షమించండి. మాట అయినా క్రియ అయినా నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. లెట్స్ ప్రే. ఫాదర్, బై మై వర్డ్ ఆర్ డీడ్, ఇఫ్ ఎనీథింగ్ is wrong in my life, I ask you to forgive me, wash me with your blood, cleanse me with your precious blood, O God. తండ్రి, మా నోటి మాట వలన కానీ, మా క్రియల వలన కానీ మేము ఏదైనా తప్పు దోషములు చేసి ఉంటే తండ్రి, యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని కోరుతున్నాం. Right now cleanse me with your precious blood. తండ్రి, ఇప్పుడే నాయన నీ యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని Lord, I forgive all my enemies. తండ్రి, నా శత్రువులందరినీ క్షమిస్తున్నాను. Forgive me and my family. తండ్రి, నన్ను మన కుటుంబాన్ని కూడా bless me and my family. ఆశీర్వదించయ్యా నన్ను. Lord, speak to us now. ఓ తండ్రి, మాతో మాట్లాడు. Master, speak to me. ఓ యజమానుడా, మాతో మాట్లాడు. You are my master. ఓ నువ్వు నా యజమానుడు. You are my healer. ఓ నా స్వస్థపరచువాడు. Where can I go, God? నేను ఎక్కడికి వెళ్ళగలను? Where can I go, Father? తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళగలను? You are my God who forgives me. ఓ తండ్రి, నువ్వు నా తండ్రి అయినను నన్ను క్షమించు. You are my healer who heals me. ఓ తండ్రి, నన్ను స్వస్థపరిచే దేవుడు అయినను. You are my creator who you created me. నీవు నా సృష్టికర్త అయినను నన్ను సృజించావయ్యా. Thank you, Lord. నీకు వందనములు. I coming to your throne through the blood of Jesus, not by my righteousness but by the righteousness of Jesus. I am coming to you, God. తండ్రి, నీ కృపా సన్నిధికి, నీ కృపా సింహాసనం దానికి వస్తున్నా. నా నీతిని బట్టి కాదు గాని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తమును బట్టి వస్తున్నామయ్యా. Take me into your control. తండ్రి, నీ స్వాధీనములో నన్ను ఉంచుకో. Take everyone into your control, God. ప్రతి ఒక్కరిని నీ స్వాధీనములో ఉంచుకోయా. Bless the children, bless the people, bless the ministers, those who are serving you. Bless everyone, Father. నాన్న పిల్లలను, నాన్న పెద్దలను, ఎవరైతే నీ పరిచర్యలో వాడబడుతున్నారో వారందరినీ ఆశీర్వదించండి. In Jesus' name I pray. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. God bless you. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం వాక్య సందేశము, అలవాట్లు అనేవి మనిషిని ఎన్ని విధాలుగా మార్చివేస్తుందో తెలుసుకుందాం. మంచి అలవాట్లు ఉంటే మనిషి ఎలా ఉంటాడు, చెడు అలవాట్లు వస్తే ఎలా మారిపోతాడు. గొప్పవారిని కూడా పనికిమాలిన వారిగా మార్చే హ్యాబిట్స్, అదే చిన్నవారిని కూడా గొప్పవారిగా చేసే హ్యాబిట్స్. అంటే హ్యాబిట్స్ పడగొట్టగలవు, నిలబెట్టగలవు అన్నట్టుగానే ఉన్నాయి. లేఖనాల నుండి మనం విషయాలు వింటున్నాం. యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బై చేంజింగ్ యువర్ హ్యాబిట్స్. మన హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా మన భవిష్యత్తునే మార్చుకోవచ్చుట. లేఖనాలు మాట్లాడుతున్నాయి, హ్యాబిట్స్ అనేవి మనిషిని అనేక విధాలుగా మారుస్తాయి. మరి ఆది కాండము 5:24 హానోక్ హ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్. రాసుకోండి. దేవునితో నడిచే అలవాటు హానోక్ ఉండేను గనుక అతడు కొనుపబడిను అని రాయబడింది. అలవాట్లు, దేవునితో ఉండేటువంటి అలవాట్లు కూడా మనకు కావాలి. దేవునితో నడవాలి అనే ఆలోచన, దేవునితో నడిచే ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎక్కడ కొనుపబడ్డాడండి హానోకు? పరలో. అంటే ప్రభు అతను కొనిపోయినని రాయబడింది. ఎక్కడ తీసుకెళ్లి దేవుడు ఉంచాడు అన్నది దేవుడు వివరం చెప్పలా. తండ్రి బిడ్డను కొనిపోతే మంచి స్థలాల్లో పెడతాడు. పక్షి, తల్లి పక్షి వచ్చి తన బిడ్డను తీసుకెళ్తే తన పిల్ల పక్షిని మంచి ప్లేస్లోనే ఉంచుతుంది. పిల్లి ఒక తల్లి వచ్చింది అనుకోండి, ఏడిల్ని తిప్పినా మంచి స్థలాల్లో తిప్పుతుంది. సో మంచి స్థలాలకు దేవుడు తీసుకువెళ్తాడు. డేవిడ్ హ్యాడ్ అన్ హ్యాబిట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించే అలవాటు కలిగి ఉన్నాడు. ఎవరు? దావీదు. దేవుని స్తుతించే అలవాటు చేసుకున్నాడు. టీనేజ్లోనే, చిన్నతనంలోనే మంచి అలవాటు కలిగి ఉన్నాడు. ఒక వాయిద్యం నేర్చుకుంటే చాలు, పిల్లలందరూ కూడా ఆ వాయిద్యాన్ని, మగపిల్లలు నేర్చుకుంటేనే ఆడపిల్లలకి వినిపించాలని, ఆడపిల్లలు నేర్చుకుంటేనే మగపిల్లలకి వినిపించాలని ఈరోజు దరిద్ర బుద్ధులు వచ్చేసాయి పిల్లలకి. చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చి రాకముందు వెళ్ళిపోయి ఫోజు కొడుతుంటాడు, వాళ్ళ ముందు వీళ్ళ ముందు వాయిస్తుంటాడు. కానీ దావీదు తనకు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దేవుని ముందు ఆరాధన చేశాడు, దేవుణ్ణి ఘనపరిచాడు.
టీనేజ్లో దేవుడిని వర్షిప్ చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి అతని అన్నల కంటే కూడా దేవుడు ఇతన్ని ఎంచుకున్నాడు. అన్నల కంటే కూడా దేవుని హృదయానుసారుడని దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. ఒకే ఇంట్లో తండ్రి బిడ్డలు 8 మంది. 8 మందిలో దేవుడు ఇతన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఇతనికి వాయిద్యం వచ్చినా ఏదొచ్చినా దేవుని కనపరిచాడే తప్ప తన సొంత క్రియలకు దాన్ని వాడలేదు. దేవుని మహిమార్థమే వాడాలి అనేటువంటి హ్యాబిట్. 55 కీర్తన 17 వచనంలో సాయంకాలం ఉదయం మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను అంటాడు, వర్షిప్ చేశాడు. దానియేల్ ఆల్సో హ్యాడ్ ఎ హ్యాబిట్. దానియేల్ అనే వ్యక్తి ఒక దేశంలో చక్రవర్తిలాగా ఏలుబడి చేశాడు. దేవుడు అంత ఘనత దేవుడు దానియేలుకి ఇచ్చాడంటే కారణం దానియేలు కూడా ఒక హ్యాబిట్ ఉంది. ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించే హ్యాబిట్ కలిగినాడు దానియేలు 6:10 వచనంలో. ఆ హ్యాబిట్ వల్ల అతని జీవితం ప్రార్థనాపరుడుగా మార్చబడి దేవుని కోసం వాడబడ్డాడు. మోసెస్ అయిన హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖిగా మాట్లాడన్న వైరాగ్యంతో ప్రార్థనతో ఉపవాసాలతో ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు. నిర్గమకాండ 33:11 వచనంలో అతని హ్యాబిట్ కూడా అతన్ని మార్చివేసింది, ఒక గొప్ప ప్రవక్తగా చేసింది. మేకలు కాసుకునే వ్యక్తి ఒక దేశానికి అంటే ప్రపంచ ఇజ్రాయెల్ చరిత్ర అంతటికి అతని జీవితం అతని పేరు అలా నిలిచిపోయింది. మోసెస్ అంటే ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అంత గొప్ప ప్రవక్తగా ఆయన వాడబడ్డాడు. అపోస్తలుడు పౌలు హ్యాడ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. అనేకులకు సువార్త చెప్పి రక్షించాలన్న ఆ మంటతో ఆయన జీవించాడు. 1 కొరింథీ చాప్టర్ 9:16, 1 కొరింథీ 9:16లో అతనుకున్న హ్యాబిట్ అతని జీవితాన్ని అనేక సంఘాలు కట్టే విధంగా దేవుని కొరకు మహోన్నతులుగా అంటే అనేక విధాలుగా మహోన్నతుని చేతులు వాడబడ్డాడు. ఈయన సర్వశక్తి మొదలైన దేవుడు ఈయన బలంగా వాడుకున్నాడు. కొర్నేలియస్ హ్యాడ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్. ఇతరులకు హెల్ప్ చేసే అలవాటు కలిగిన వ్యక్తి కొర్నేలియస్. అతని జీవితం కూడా దేవదూతలు అతని ఇంటికి వచ్చి మాట్లాడేవి, నీ ధర్మకార్యాలు పరలోకం చేరాయి, నువ్వు మంచి పరిచారకుడు. ఈయన ఒక మిలిటరీ అధికారి అయ్యిండు కూడా ఎప్పుడూ కూడా తన జీవితంలో నేను గర్వించలేదు. ఆయన నేను ఒక అధికారంలో ఉన్నవాడిని, నేను ఐఎమ్ హైయెస్ట్ ర్యాంక్ కలిగిన అథారిటీ, నేను ఇటలీ పటాలంలోనే పై అధికారిని కాబట్టి నాకెందుకు ప్రార్థన అనుకోలేదు. అతను భార్య బిడ్డల్ని అందరినీ పిలిపించి కుటుంబంగా కూడి ప్రార్థించేవాడు. ప్రతిరోజు మానక చేసేవాడట. దాన ధర్మాలు చేశాడు, కుటుంబ ప్రార్థనలు కూడా చేశాడు. ఇతని దేవుడు దీవించి బహుగా ఆస్వాదించినట్టుగా చూస్తున్నాం. ఇతని ద్వారా అనేక అన్ని జనులు రక్షణలోకి వచ్చారు. అవర్ లార్డ్ జీసస్ యేసయ్య కూడా ఒక హ్యాబిట్ ఉండేది, ద ప్రేయింగ్ ఆన్ ద మౌంట్. లూక్ చాప్టర్ 6:12 అలా మార్క్ చాప్టర్ 1:35 మరొక వచనం కూడా ఉంది. ఆ వచనం ఏంటంటే ఆయన అలవాటుగా ప్రార్థించేటకు కొండకు వెళ్ళాను. అలవాటుగా ప్రార్థించేట్టుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కొండకు వెళ్ళాడట. యేసుప్రభు వరకు అలవాట్లో 6:12 ఆయన రాత్రంతా ప్రార్థన చేయట్లో గడిపాను అని మార్క్స్ 1:35 తెల్లవారుజామున ప్రార్థించాడని. ప్రార్థన అనేది మీ జీవితాలకు అలవాటుగా ఉండాలి. 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద పవర్ఫుల్ హ్యాబిట్స్ దట్ కెన్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. మీ జీవితంలోనికి ఆశీర్వాదం తెచ్చేటువంటి 7 మంచి గుణాలు, వీటిని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరి తమ్ముళ్ళు, ఎవరి కుమార్తెలు ఇవన్నీ రాసుకోవాలి. పెన్ పేపర్ ఉందో లేదు చూస్తాను. పెన్ పేపర్ పెట్టి ఎప్పుడు పెన్ పేపర్ పాకెట్లో ఉన్న వాళ్ళు కూడా ధన్యులు. వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి. చదువుకోలేంటి వారు వేరే విషయం. చదువచ్చు కూడా ఈ రోజుల్లో ఒక్కడి దగ్గర పెన్ ఉండట్లా, పేపర్ ఉండట్లా. రాయండి అంటే అటు ఇటు చూస్తున్నారు. ఏంటంటే పెన్ లేదు, కొన్ని పెన్ ఉందంటే పేపర్ ఉండదు. చదువుకొని పెన్ పేపర్ వాడట్లేదంటే అక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది మీ మైండ్లో. చదువు ఎంత విలువనిస్తుందో పెన్తో ప్రతి విషయం రాసుకోవడం అంతకంటే ఎక్కువ విలువనిస్తుంది. కాబట్టి మంచి విషయాలు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఒక పేపర్ పెన్ క్యారీ చేయాలి. అదొక మంచి హ్యాబిట్. ఈ రోజున పెట్టుకోండి. అసలు ఇప్పుడు కొత్త రకం షర్ట్లు వచ్చాయి. ఏ షర్ట్కి పాకెట్ ఉండదు. దరిద్రపు డ్రెస్సులు పాకెట్ ఉండదు, పెన్ పెట్టుకోవడానికి ఉండదు, పేపర్ పెట్టుకోవడానికి ఉండదు. వింత డ్రెస్సులు వచ్చేసాయి, వింత పోకడ. ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వచ్చాయి ప్రపంచం అంతా. ఇవి కొత్త డ్రెస్సులు, ఇవి ఇంకా సేల్ అవ్వలేదు. చూసారా ట్యాగ్లు ఎలాడుతున్నాయి? ట్యాగ్స్ ఎలాడుతున్నాయి అంటే ఇవి కొత్తగా సేల్కి పెట్టారు. ఇవి కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఇక మనుషులు ఎంత ఘోరంగా పాడైపోయి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో మనుషులు ఆలోచన విధానం పాడైపోయింది. డ్రెస్ విధానం పాడిందంటే ముందు మైండ్ పాడిందని అర్థం. సో 7 హ్యాబిట్స్ చెప్తాను, రాసుకోండి. మొదటిగా ద హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎఫెసీ 5:18, 1 తెస్సలోనికీ 5:17, లూకాసు వార్త 18:1 ఈ ప్రార్థన అలవాటు అనేది మీకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మార్చబడతావో నీ బ్రతుకులో చాలా మార్పులు చూస్తావు. అద్భుతమైన మార్పును చూడాలని అనుకోవడం కాదు, ప్రార్థన చేయడం ప్రారంభించండి. రెండవదిగా
హ్యాబిట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. కీర్తన 55:17 వచనంలో, మరి ఎఫ్ఎస్సి 6:18, దానియేలు 6:10 ప్రార్థించుచు దేవుని స్తుతించుచు ఉండని రాయబడింది. రాసుకున్న 151 కీర్తన అంతట్లో 145 2వ వచనం, 146 2వ వచనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 1 Thessalonians chapter 5 verses 16 to 18 ఎడతెగక దేవుని స్తుతించడం, దేవుని స్తుతించాలి, మనం ప్రార్థన చేయాలి. లూకాసు 24:53 వారు ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయించుండిరి అని ఉంది. అంటే దేవునికి స్తోత్రం చేయాలా ఎడతెగక? ఎస్, ఆయన నిత్యము స్తోత్రార్హుడు. మూడవదిగా హ్యాబిట్ ఆఫ్ లవింగ్, ప్రేమ చూపడం, షోయింగ్ లవ్ టు అదర్స్. జాన్ 13:34, గలతీ 5:14-15, 1 కొరింథీ 13:1-10 ప్రేమ అన్నిటికన్నా శాశ్వతమైంది. ప్రేమ నిలిచి ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు. ప్రేమను చూపించడం. మదర్ తెరిసా ఆమె ప్రేమను చూపించింది. వివాహం కూడా చేసుకోకుండా సేవ చేసింది. దేవునికి మహిమ తీసుకుని వచ్చింది. అలాగనే 4, ది హ్యాబిట్ ఆఫ్ రిజాయిసింగ్, ఎప్పుడు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించుడి. చాలా మంది అనుకుంటారు నవ్వుతూ ఉంటే పాపం అని. కాదు, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. లూక్ చాప్టర్ 1:47, లూకాసు 1:47, లూకా 10:21 యేసు ఆ గడిలోని పరిశుద్ధాత్మలో ఆనందించను. ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించారంట మన యేసయ్య. మనం కూడా ఆనందించాలనే కోరుతున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆనందించేవారు ఉందాం. ప్రభులు ఆనందించేవారుగా ఉండటకు దేవుడు కృపనిచ్చును గాక. ఆమేన్. 5వ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్, అంటే నేర్చుకోవడం. చాలా మందికి అసలు నేర్చుకోవాలనే లేదు. నేను గమనించాను. కొత్త విషయాలు నేర్చుకుంటారంటే నాకు రాదు, నాకు తెలియదు, నాకు రాదు, నాకు తెలియదు. అది పెద్ద డిగ్రీ అన్నట్టు. నాకు రాదు అనేదేమో ఎంఏ అన్నట్టు, నాకు తెలియదు అనేదేమో బీకామ్ అన్నట్టు. ఇద్దరు కలిసి ఒకే 2 డిగ్రీలు పెట్టినారు. నాకు రాదు, నాకు తెలియదు. రాదని మాకు తెలుసు, తెలియదని తెలుసు. నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ అని ఉంటుంది. తప్పనిసరిగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. వ్యర్థమైనవి నేర్చుకోవద్దు. వ్యర్థమైనవి ఏమైనా నేర్చుకున్నట్టే వాటిని అన్లర్న్ చేయండి, వదిలేసేయండి, వాటిని విడిచిపెట్టండి. మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా యవన కుమార్తెలు ఆ జీల్ ఉండాలి మంచిగా నేర్చుకోవాలని. అబ్దుల్ కలాం చిన్నప్పుడు పేపర్ వేసేవాడంట. ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసేవాడు, పాలు ప్యాకెట్లు వేసేవాడు. మరి ఆయనకి తెలిసినటువంటి పనులు ఏవో చేశాడు. అంటే తన ఇంటికి నాన్నకు అమ్మకు సాయం చేయాలని పేపర్ వేసి వచ్చిన డబ్బులు ఇవ్వడం. వాళ్ళు ఏదో కష్టపడ్డారు. ఒక మంచి హ్యాబిట్ని డెవలప్ చేసుకుని చిన్నప్పటి నుండి కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి, సాయం చేయాలి. తర్వాత జీవితంలో బైబిల్లో కూడా మనం చూడండి, మంచి హ్యాబిట్స్ కలిగిన వారు ఎప్పుడు బాగానే ఉన్నారు. ప్రార్థన అలవాటు కలిగిన వాళ్ళు, దేవుని భక్తి కలిగిన వారు, మంచి కష్టపడి పనిచేసే వాళ్ళు అందరూ పైకి వచ్చారు. ఈ రోజుల్లో కొందరిని గమనిస్తుంటే పిల్లలకి ఎంతసేపు టైం దొరికితే వీడియో గేమ్ ఆడుకోవాలి, చాటింగ్ చేయాలి, ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడాలి, మళ్ళీ మాప్ చేసి ఫోటోలు పెట్టడం. వీడి ఫోటో కాదు, ఎవరో తలకాయ పెడతాడు వీడి మెడకి. వీడి తలకాయ పెడితే అవతల అమ్మాయి ఒప్పుకోదని చెప్పి వీడి మెడకి ఇంకొకరు తలకాయ పెడతాడు. ఆ అమ్మాయి ఏం తెలివి తక్కువదా? ఆమె మెడకి మరొక ఆవిడ తల పెడుతుంది. ఆ అమ్మాయి ఇద్దరు ఫేసులు చూపించుకుంటారు. ఓహో ఆహా అంటారు. ఇద్దరు ఫేక్ బాడీలే, 2 కూడా ఫేక్ ఫేస్లే. లాస్ట్కి ఫేస్బుక్లో దొరుకుతారు వీళ్ళిద్దరు, పరిచయం అయిపోతారు. ఫేస్బుక్ అంటే మొహం బుక్లో దొంగ మొహం 2 దొంగ మొహాలు కలిసి ఒకరోజు కలుసుకుంటాయి. ఇదేంటి నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పి ఇక మీకు తెలుసు, బ్రతుకు చాట్ అయిపోద్ది. జీవితంలో ఎంతోమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ విడిచిపెట్టండి, ఆత్మీయతలోకి వచ్చేసేయండి, భక్తిలోకి రండి. ఫేస్బుక్ని బిజినెస్కి వాడుకొని చాలా మంది డబ్బు సంపాదించుకుంటున్నారు, వ్యర్థమైన వాటికి కాదు. వాళ్ళు బిజినెస్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ పైకి వస్తున్నారు. అలాగనే ఏదో వాళ్ళు కష్టపడి తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి దాన్ని ప్లాట్ఫామ్ కింద వాడుకుంటున్నారు. వాట్సాప్, దాన్ని కూడా ఏదో అమ్ముకొని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రిమైన్ ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యూ డోంట్ గ్రో. నువ్వు ఎదగాలి అనుకోవడం కాదు. ఎదగడానికి ఉపయోగపడేది ఏంటంటే నేర్చుకోవడానికి జీల్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి గలవారు చేయగలదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నారు. 6వ హ్యాబిట్ రాసుకోండి, హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్. మంచిగా వినేటువంటి అలవాటు ఉండాలి.
మీరు వినుటకు వేగిరపడుచున్నారు, మంచిదే. మాట్లాడుట కంటే కూడా వినుటకు వేగిరపడండి. మాట్లాడుటకు తొందరపడద్దు, ఆగండి. మాట్లాడకపోయినా పర్వాలేదు, అప్పుడప్పుడు మాట్లాడుతురు కానీ వినడానికి వేగిరపడమని యాకోబు పత్రిక 1:21 నుండి 24 వచనంకు రాయబడింది. సామెత 17:4, మత్తయి 13:4, అలాగే సామెత 19:27లో మరి మాట్లాడుటకు ఆసక్తి ఉండాలట మనకి. ఏది వినడానికి ముందు ఆసక్తి ఉండాలి, తర్వాత విన్నది కరెక్ట్ గా మాట్లాడడానికి మనకు ఆసక్తి ఉండాలి. మంచిగా విని పేరెంట్స్ దగ్గర వినండి. అందుకే నీ తల్లి మాటకు చెవి యొక్కమంటాడు, మీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించమంటాడు. నా మాట మీరు శ్రద్ధగా వినేట్లు మీరు బాగుపడతారన్నాడు. నా వాక్యాన్ని వినండి. శ్రద్ధగా విన్నట్లయితే మీ మధ్యలో రోగాన్ని తీసివేస్తాను, నీ మధ్యలో వ్యాధులను తీసేస్తాను, నేను బాగు చేస్తాను, బోధిగంతం నివాసులందరి కంటే నేను పైకి తీసుకొస్తాను. నా వాక్కును శ్రద్ధగా వినేట్లయితే అంటాడు. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. నిజమే. ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ కూడా అగ్రదేశాలుగా ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాల నుండి జనాలు వీసాలు తీసుకొని ఆ దేశాలకు వెళ్ళి చదువుకోవాలని, క్రైస్తవ దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం కావాలని గొప్పలు చెప్పుకుంటారు. క్రీస్తు అంటే మాకు వద్దండి, కానీ మా అబ్బాయి ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడండి, గొప్పగా చెప్పుకుంటారు. ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ, అక్కడికి ఎందుకు పంపించారు? మరి యేసుప్రభు అంటే మాకు ఇష్టం కాదండి, మా అమ్మాయి అమెరికాలో పనిచేస్తుందండి, ఏంటి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు? అమెరికా క్రిస్టియన్ కంట్రీ, ఎందుకు పంపారు? అలాగే మా మా అల్లుడండి లండన్లో ఉద్యోగం చేస్తున్నాడండి, ఇక్కడ చేస్తే బాలేదా? లేదు, లండన్లో చేస్తున్నాడండి. ఓకే, చేస్తున్నాడు, మరి లండన్ ఎందుకు పంపించారు? అది క్రిస్టియన్ కంట్రీ, ఇక్కడే ఉంచవచ్చు కదా. ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ దేశాలు ఒకప్పుడు వాళ్ళు కూడా దరిద్రులే. వాళ్ళ పితరులు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ప్రార్థన చేశారు, దేవుని దగ్గర మొరపెట్టారు. దేవుడు ఈ బైబిల్లో రాయబడిన ఈ మాట నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడు. వాళ్ళని హెచ్చించాడా? న్యూజిలాండ్ ఒక క్రిస్టియన్ కంట్రీ, అక్కడికి వెళ్ళడానికి అందరూ ఉబలాట పడుతున్నారు, తహతగలాడుతున్నారు. యూరోప్ కంట్రీస్, యూరోప్లో డెన్మార్క్ అని, మరి జర్మనీ అని, ఇక అనేక దేశాలు, ఇటలీ అని, అవన్నీ క్రిస్టియన్ కంట్రీస్గా ఉన్నాయి. ఏంటి వాళ్ళంతా హెచ్చించబడ్డ కారణం ఏంటి? మనమంతా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఏంటి? అసలు వాళ్ళంతా ఇక్కడికి రావాలి కదా. ఎందుకు హెచ్చించబడ్డారు వాళ్ళు? ఎందుకు పైకి వచ్చారు వాళ్ళు? ఏదో ఒకటి ఉండాలిగా, ఏదో కారణం ఉండి తీరాలిగా. వాళ్ళు చెప్పే కారణం వాళ్ళ తాతలు, ఇప్పుడున్న రకం కాదు, ఇప్పుడున్న వాళ్ళంతా పాడైపోయారు. కొద్దిమందే బాగున్నారు, చాలా మంది పాడైపోయారు. వాక్యం చదవట్లా, ప్రార్థన చేయట్లా. కానీ వాళ్ళ తాతలు ముత్తాతలు, ఎప్పుడైనా తాతలు ఆస్తే మన వాళ్ళకి వస్తుంది. తాతలు తిన్నటోళ్ళు అయితే మన వాళ్ళు ఆనందంగా అనుభవిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారంటే వాళ్ళది కాదు, అది వాళ్ళ తాతలది. వాళ్ళ తాతలు ముత్తాతలు ఇదిగోండి ఈ పుస్తకం పట్టుకున్నారు. ఉపాసాలు ఉండేవాళ్ళు, ప్రార్థన చేసేవారు, గుర్రబండ్లు వేసుకుని ఆదివారం చర్చకు వచ్చేవాళ్ళంట. బయట గుర్రబండిని కట్టేసి దానికి ఒక గడ్డి మోపు పెట్టి, గడ్డి మోపుని తీసుకొచ్చి దానికి తినడానికి పెట్టి చర్చిలో కూర్చొని ఉదయం నుండి రెండో రోజు తెల్లారి దాకా ఉండేవాళ్ళ ప్రార్థనలో. ఈ ఉదయం వస్తే సర్దికూడు కట్టుకొని రేపు తెల్లారి దాకా ప్రార్థనలో ఉండి ఆకలి ఇచ్చినప్పుడు వెళ్ళి ఆ సర్దికూడు తిని మళ్ళా వచ్చి ప్రార్థనలో ఉండేవాళ్ళు. అలా చేయబట్టి 1-2 గంటల ఆరాధన కాదు, మన తాతలు ముత్తాతలు చేసిన ఆరాధన. రోజంతా దేవాలయంలో ఉన్నారు. ఒక దినం దేవస్థానంలో గడిపితే 1000 దినముల కన్నా ఇప్పుడంతా ఇలా రావడం, అలా పారిపోవడం. వచ్చేటప్పుడు తాబేలాగా జరిగి తాబేలు వస్తుంది. చర్చకు వచ్చేటప్పుడు స్పీడ్ ఉండదు, తాబేలు కదులుతున్నట్టు ఇంకెంత దూరం చెప్పండి, చాలా చాలా దూరం, ఇంకెంత దూరం అన్నట్టుగా ఇలా తాబేలు నడిచినట్టుగా నెమ్మదిగా వస్తుంటారు. కొందరు బైబిల్ పట్టుకుని నడక చూడాలి, ఇలా 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 ఊపుకుంటూ. ఎవరిని దొంగడు వచ్చి పట్టుకుపోయినా పోద్ది బైబిల్. చాలా నిర్లక్ష్యంగా వస్తుంటారు. చర్చికి వస్తుంటారు చాలా తీరిగ్గా. చర్చ అయిపోయిన తర్వాత చూడాలి, చెడత పులి 120 స్పీడ్తో పరిగెడుతుంది. ఈ పులి ఇంత వేగంగా వెళ్ళిపోతున్నారు ఏంటంటే పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు KFCలోకి వెళ్ళి పడాలో, మెక్డానల్డ్కి వెళ్ళి పడాలో, బర్గర్ తినాలో, ఇంటికి పారిపోవాలో, టీవీ ప్రోగ్రాం చూడాలో, ఫ్రెండ్స్తో మాట్లాడాలో. అలా వచ్చావు, ఇలా పారిపోతున్నావు. ఇంకా అమెరికా లాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉందంటే చర్చిలో వాక్యం మాత్రం కరెక్ట్ 15 మినిట్సే, 15-20 మినిట్స్ సిస్టమేటిక్.
అంటే ఇప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయమని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను అనుకోండి, ఆ డాక్టర్ 20 నిమిషాలే ఉంటాను, ఇక్కడ సచ్చినా పర్వాలేదు, ఇలా కోసేలోగా పేగు కుట్టేసేలోగా 20 నిమిషాలు అయిందనుకో టైం చూసుకుంటాడు, సిస్టమేటిక్ వదిలేసి బయటకు వస్తాడు, ఆడు సచ్చి ఊరుకుంటాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. డాక్టర్కి పేషెన్స్ ఉండాలి. ఆపరేషన్ అయ్యేదాకా ఉండి రక్తం బ్లీడింగ్ అవ్వకుండా మొత్తం జాగ్రత్త చేసి కుట్లేసి గాయం కట్టిన తర్వాత అప్పుడు బయటకు వచ్చినాడు సరైన డాక్టర్. ఒకప్పుడు డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే రోగాలు వచ్చేవి కావు. రోజు వీళ్ళు నడుస్తుండేవాళ్ళు, నడక వల్ల రోగాలు వచ్చేవి కావు, హాస్పిటల్ కూడా ఎక్కువ ఉండేవి కావు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక డాక్టర్, అందరూ డాక్టర్లు అయిపోతున్నారు. ఏంటి కారణం? రోగాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటి? మన తప్పు కూడా ఉంది, మనం నడవం, ఇంట్లోనే ఉంటాం. దయచేసి మనం మారుదాం, మనకున్న హ్యాబిట్స్ మార్చుకుందాం, ప్రతిరోజు నడుద్దాం. ఎంతమంది నడుస్తారు? చేయొద్దండి. మా వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు, ఒక్కడు నడవడు నాకు తెలుసు, చేయెత్తుతున్నారు ఊరికే, నేను చూస్తున్నా అని చెప్పి ఇలా ఎత్తుతున్నారు. ఆహా, మీరు నడిచినట్టు. నేను చూసినప్పుడు మాత్రం నడుస్తారు, నేను కనబట్టలేదు, పాస్టర్ గారు లేరని చూసుకోవడం, ఎవరు గదిలోకి వాడి పారిపోవడం. నడవరు, ఎక్సర్సైజ్ చెయ్యరు. మంచి అని తెలిస్తే దాన్ని పాటించకపోతే మనల్ని ఎవరు బాగు చేస్తారండి? ఎక్సర్సైజ్ చేయడం మంచిదని తెలుసు, చేద్దాం. రోజు నడక మంచిదని తెలుసు, నడుద్దాం, మార్చుకుందాం. ఎక్కువ మాట్లాడడం మంచిది కదండి, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. వ్యర్థమైన వినడం మానేద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మంచి మంచి మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ విద్య ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకే మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, హ్యాబిట్స్ తెచ్చుకోండి, దేవుల్లో ముందుకు సాగండి. 7వదిగా చెప్పి ముగిస్తాను, హ్యాబిట్ ఆఫ్ గివింగ్. దేవుని సేవకి ఇవ్వాలి, అది కూడా మంచి హ్యాబిట్. పరిచర్యకి ఇవ్వాలి. లూకాసు వార్త 8:1-2-3 అలాగే ఫిలిప్పీన్స్ 4:3 కొన్ని విషయాలు చెప్తాను. మలకి గ్రంథం 3వ అధ్యాయం 8-10 మనుషుడు దేవుని దొంగిలించలేడు, కానీ దొంగిలిస్తున్నారు మీరు అన్నాడు. మేము ఏ విషయంలో దొంగిలిస్తున్నాం? దశంభాగం ఇవ్వక, ప్రతిష్ఠాపనలు ఇవ్వక, ప్రథమ ఫలం ఇవ్వక మీరు నా ఎదుట దొంగిలిస్తున్నా అన్నాడు. అంటే దశంభాగం ఇవ్వని వాళ్ళందరూ ఒక చర్చిలో ఇతర దేశంలో అన్నట, దొంగలు ఎవరో చేయెత్తమంటే ఎవరు ఎత్తలా. ఈ వచనం చదివాక దొంగలు ఎవరు చేతులు ఎత్తాలన్నాడు అని చెప్పి ఆ వచనం చదివించాడు. దశంభాగం ఇవ్వని వారు ఎవరో అక్కడ బైబిల్ అంటాడు, మీరు దశంభాగం ఇవ్వక, ప్రతిష్టాపనలు ఇవ్వక మీరు దొంగిలించుచునే ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా దొంగలు ఎవరు చేతులు ఎత్తండి అంటే వాళ్ళు చాలా వరకు, సగం వరకు చర్చి చేయి పైకెత్తింది. మనం దొంగలుగా ఉండి దేవుని దగ్గర దొంగిలిస్తున్నావా? దేవుని సొమ్మును మనం వాడేసుకుంటున్నావా? దేవుని సేవకు వెళ్లాల్సింది, సువార్త పనికి వెళ్లాల్సిందాన్ని మనం తీసేసుకుంటున్నావా? అది మంచిది కాదు. దానివల్ల మీ పంటను చీడ పురుగులు తినేస్తాయన్నాడు. ఇప్పుడు పంటలు లేవు, ఇప్పుడు మన ఉద్యోగం వచ్చిన జీతం చీడ పురుగులు అంటే రోగాలు, ఇబ్బందులు, సమస్యలు తినేస్తున్నాయి. జీతం ఇలా వస్తుంది, అలా పోగొట్టుకుంటున్నాం. కానీ ఎక్కడో మనం తప్పు చేశాం. మన కష్టాజీతం మన ఇంట్లో నిలబడాలి. కష్టపడ్డారా, అది వచ్చి మీ ఇంటికి వచ్చి నిలబడాలి, మీ పిల్లలకు ఉపయోగపడాలి, ఇంటికి ఉపయోగపడాలి, భవిష్యత్ కాలంలో ఉపయోగపడాలి. అలా కాకుండా ఈ చేత్తో తెచ్చుకోవడం, ఈ చేత్తో పోగొట్టుకోవడం, అంత చిల్లు జోబులో డబ్బులు పడేసినట్టు అవుతుంది. చిల్లు జోబులో పడేస్తే ఏమవుతుంది? డబ్బు పోతూనే ఉంటుంది. అలా అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ చెప్తుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-10 వరకు చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇక్కడ మనం గమనిస్తే నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలు ఇప్పి నేను మిమ్మల్ని పట్టజాలంత విస్తారముగా దీవెనలు ఇస్తాను. పట్టజాలంత దీవెనలు మనకు కావాలంటే ఈ దశంభాగాలు ఇవ్వడం, ప్రత్యేకార్పణలు ఇవ్వడం మనం నేర్చుకుంటే మనల్ని దేవుడు బహుగా దీవిస్తాడు. పట్టజాలంత దీవెనలు వస్తున్నప్పుడు తప్పక దీవెనలు మీకే కాదు అందరికీ ఉపయోగపడతాయి కదా. అటువంటి దీవెనలు పొందండి మీరంతా. పట్టజాలంత దీవెనలు దేవుడు మీకు ఇచ్చునుగాక. అలా పొందాలంటే 9వ వచనం మనం నెరవేర్చాలి. చూడండి, 9వ వచనం అంటాడు, మీరు ఇవ్వక శాపగ్రస్తులయ్యారు అంటాడు. 9వ వచనంలో శాపం ఉందట, ఆర్థిక శాపం ఒకటి ఉంటుంది. అది క్యాన్సిల్ అయిపోవాలి. అది క్యాన్సిల్ అయితే వచ్చిన డబ్బు బయటికి పోదు, ఇంట్లో ఉంటుంది, నిలబడుతుంది. ఈ జనులందరూ నా ఎదురు దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు అన్నాడు. అలా దొంగిలించకుండా ఏం చేయాలంటే 10వ వచనం చేద్దాం. 10వ వచనం అందరూ పాటిద్దాం. నా మందిరంలో ఆహారం ఉండనట్లంటే సువార్త జరగాలి, పరిచర్య జరగాలి, అనేకులకు వాక్యం వెళ్ళాలి. దానికి సౌండ్ సిస్టమ్ కొనడమో, సువార్త పంపించడమో, మరి నెట్ ద్వారా పంపించడం, టీవీ ద్వారా పంపించడం, ఇవన్నీ కూడా సువార్త ఖర్చులు అవుతూ ఉంటాయి. వాటికి సువార్త పనికి మనం అంతా ఖర్చు పెట్టాలి. అది దశంభాగంలో ఇవ్వండి అన్నాడు, ప్రత్యేకార్పణలో ఇవ్వన్నాడు.
10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజల్లంత విస్తారముగా దీవెనలు మీపై కుమ్మరించదునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, పట్టజల్లంత దీవెనలు నేను పొందాలి అన్నవారు 11వ వచనంలో చూడండి, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించదు. అంటే మన కష్టాజీతాన్ని తినేస్తున్న దెయ్యాలు ఉన్నాయో దెయ్యాలను దేవుడు గద్దిస్తాడు. మీ ఇంటికి వచ్చిన జీతం అంతా నష్టపోతున్నారా, కొన్ని దెయ్యాలు పనిచేస్తున్నాయి, ఆ దెయ్యాలను దేవుడు గద్దిస్తాడు. పంటను తినే చెడ పురుగులు ఎలాంటివో మన కష్టాజీతాన్ని పాడు చేసే దెయ్యాలు కూడా అలాంటివే. ఆయన గద్దిస్తే పోతాయి. అవి మీ భూ పంటను మీ నాశనం చేయవు, అంటే మీకు వచ్చిన డబ్బును పాడు చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకుండానని సైన్యులకు అధిపతిగా యెహోవా చెప్తున్నా. అంటే మీ వచ్చిన పండ్లన్నీ కూడా రాలిపోతాయి. ఇంటికి రావు, చేతికి రావు, తినడానికి కావద్దు. చెట్టు కొండి అది పండగ మగ్గకు ముందే రాలి పడిపోతుంది. అలా ఉండకూడదు. మీ కష్టాజీతం మీ ఎదుకు రావాలి. మీ పిల్లల కష్టాజీతం మీ ఇంట్లో ఉండాలి. పెద్దలు కష్టపడతారు, అది మీ ఇంటికి చేరాలి. ఆ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా 10వ ఆజ్ఞ నెరవేరుద్దాం. 10వ మాట, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. సో ఇచ్చుట అనేది కూడా మంచి హ్యాబిట్. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈ హ్యాబిట్స్ ఉన్నట్లయితే మన లైఫ్లో అద్భుతమైన విషయాలు పొందుకుంటాం. కొంతమందికి పనికి మాలిన కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని వదులుకోవాలి. సమయం అంతా వృధా చేస్తారు. రచ్చబండ మీద కూర్చొని ఊరికి మాట్లాడుతుంటారు. ఇంట్లో వంట అయిపోతే చాలు, ఇక బయటకు వెళ్ళిపోయి పక్కల అమ్మలక్కలందరూ కూర్చొని లబలబ లబలబ అని మాట్లాడాలి. ఎందుకో ఆ ప్రార్థన ఇది ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం రాదు, భర్త మారడు, ఇంట్లో పిల్లలు జ్ఞానం పొందుకుంటారు కదా, అన్న ప్రార్థించి దీవించబడింది. అలాగా మాట్లాడి సమయం అంతా వృధా చేస్తారు. సో సినిమా హ్యాబిట్, సినిమాలు చూసే అలవాటు, సీరియల్ చూసే అలవాటు, ఊరికే యూట్యూబ్లో కూర్చొని ఆ సెల్ ఫోన్ గెలుక్కుంటూ కిందికి పైకి అవి ఆపి భక్తిలో విశ్వాసంలో ఎదగండి. ఉపయోగపడేవి ఆత్మ సంబంధమైన వాటిని చూడండి, ముందుకు వెళ్ళండి. నెయిల్ బైటింగ్ అదొక పెద్ద గొప్ప అలవాటు. ఇలా వేలు ఇలా పెట్టి ఇలా కొరుకుంటూ ఉంటారు, ఆ గోరంతా కొరుకుతుంటారు నోట్లో పెట్టి. నెయిల్ బైటింగ్ ఈజ్ మేకింగ్ యువర్ హ్యాండ్స్ అగ్లీ. స్లీపింగ్ ఇన్ ఈజ్ మేకింగ్ యూ లేట్. అంటే బాగా అధిక నిద్రపోతే నువ్వు అన్నిట్లో లేట్ ఉంటావు. స్మోకింగ్ ఈజ్ గివింగ్ యూ క్యాన్సర్. అది క్యాన్సర్ తీసుకొస్తుంది భయంకరం. అందుకే చిన్నపిల్లలు సరదాగా కూడా సిగరెట్ నోట్లో పెట్టకండి, ఫ్రెండ్స్ కోసం కూడా పెట్టకండి. బ్యాడ్ హ్యాబిట్స్ మనం కలిగి ఉండకూడవి. పోస్ట్ పోనింగ్ యువర్ గోల్స్, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే అనే వాళ్ళందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్. ఈ రోజే దాన్ని కట్ చేసి పారేయండి. ఈ రోజు పనులు ఈ రోజే అనుకోండి, ఈ రోజు హోంవర్క్ ఈ రోజే అనుకోండి. నేను ఎందుకు పనికిరాను అనుకుంటూ జీవించకూడదు. మీరు ఏదో ఒకటి ఉపయోగపడే వారిగా మీరు జీవించాలి. మూడవదిగా బ్లేమింగ్ అదర్స్. ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు, అది కూడా అంత మంచిది కాదు ప్లేయర్. ఇతన్ని ఎవరిని బ్లేమ్ చేయొద్దు. కాన్స్టాంట్ కంప్లైనింగ్, ఎంతసేపు ఎవరు ఈ పని చేసినట్టు వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంటారు, వాళ్ళు కూడా బాగుపడరు. అది బ్యాడ్ హ్యాబిట్, తీసేయండి. తప్పు కంపెనీలో పని జరగట్లేదు, పలానా వ్యక్తి పని టైం అంతా వేస్ట్ చేస్తానని చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి, మన అధికారులకు చెప్పాలి. అది కంప్లైనింగ్ కాదు. నువ్వెందుకు పని చేయలేదంటే నాకు లేదు వేసవకాలం, ఇలా సాకులు చెప్పేవాళ్ళుగా ఉండడమే కంప్లైనింగ్. రన్నింగ్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. ఏదైనా సమస్య వస్తుందని ఎదుర్కోకుండా పారిపోతుంటారు. ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళాడంట బాబు, గేటు చూడగానే ప్యాడ్ పక్కన పడేసి పరుగో వాళ్ళ నాన్నగారు ఆయన పట్టడానికి నాన్న తిప్పలు పడ్డాడు. ఇలా పరీక్ష టైం అయిపోయింది. ఎందుకు పారిపోయేవారంటే నాకు పరీక్ష హాల్ అంటే భయం అన్నాడు. ఇప్పుడు గేదెలు కాసుకుంటున్నాడు. వాళ్ళ తమ్ముడేమో అమెరికాలో పని చేసుకుంటున్నాడు. వాళ్ళన్న స్కూల్ దాకా వెళ్ళి గేట్ దగ్గర ప్యాడ్ పడేసి పెన్ను పెన్సిల్ అని పడేసి పారిపోయేవాడట. ఇప్పుడు అతను గేదెలు కాస్తున్నాడు, 4 గేదెలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడేమో 4 ఇల్లు కొన్నాడు అమెరికాలో, ఇక్కడ ఒక 4 ఇల్లు కొన్నాడు. ఆయనకంటే ఈయనకి, వాళ్ళ తమ్ముడికి ఈయనకి 8 సంవత్సరాలు తేడా. ఆయన బుద్ధిగా చదువుకున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ప్రార్థించాడు, భక్తిగా ఉన్నాడు, అభివృద్ధి పొందాడు. ఇతను ఏంటి గోడెం బిళ్ళ ఆడుకోవడం, ఈ గోళీలాట్లని ఆటలని ఆడుకొని చదువుని పక్కన పెట్టి లాస్ట్కి ఇప్పుడు 4 గీతలకు వాండర్ అయ్యాడు. గేదెలకు వాండర్ అవుతారో ఇళ్లకు వాండర్ అవుతారో మీరే తెలుసుకోండి. మారండి, అలవాట్లు మార్చుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ మనందరిలో ఉండాల్సింది. రెండోది హ్యాబిట్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించే అలవాటు ఉండాలి. హ్యాబిట్ ఆఫ్ లవింగ్, దేవుని ప్రేమించండి, ప్రజలకు ప్రేమను పంచండి. 4వదిగా హ్యాబిట్ ఆఫ్ రిజాయిసింగ్, దేవునిలో ఆనందించే అలవాటు కలిగి ఉండండి. 5వదిగా హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్, ఈ మంచి విషయాలు నేర్చుకోవడం, ముందుకు వెళ్ళండి, నేర్చుకోండి. 6వదిగా హ్యాబిట్ ఆఫ్ లిసనింగ్, దేవుని వాక్యం వినడం, మంచి విషయాలు వినడం. 7వదిగా హ్యాబిట్ ఆఫ్ గివింగ్ టు గాడ్ అండ్ గివింగ్ టు అదర్స్, ఇట్స్ ఆల్సో గుడ్ హ్యాబిట్. లెట్స్ ప్రే. ఈ 7 అలవాట్లు మీ జీవితాన్ని మార్చివేస్తాయన్న వారు చేయగలరా? ఖచ్చితంగా మార్చగలవు. ఆ శక్తివంతమైన అలవాట్ల కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని, ప్రభు ఈ అలవాట్లు మాకు దయచేయండి, ఇటువంటి మంచి అలవాట్లు మాకు దయచేయి ప్రభు.
వ్యర్థమైన అలవాట్లు తీసివేయండి. సమయాన్ని వృధా చేసే అలవాటు తీసివేయండి. వ్యర్థముగా సమయాన్ని గడిపి అనేక విషయాలు మంచి ఆపర్చునిటీ కోల్పోతున్నాం. క్షమించిన ఆయన జీవితంలో మీరు ఇచ్చే ప్రతి ఆపర్చునిటీ వాడుకునే కృపనివ్వండి, సహాయం దయచేయండి, అభివృద్ధినివ్వండి, ఆత్మీయతనివ్వండి, భక్తినివ్వండి. యవన కుమారులు యవన కుమార్తెలు స్టూడెంట్స్ తాకండి, పెద్దలను దర్శించండి. వారిలో బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పుడే తీసివేయండి. ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ మీద నుండి ఇప్పుడే విడుదల వచ్చును గాక. ఆమేన్. ఆయన మంచి అలవాట్లు వారికి దయచేయండి, ఆత్మీయత ఎదుగుదల దయచేయండి, ఆత్మ నడిపింపు వారికి ఇవ్వండి. మీరు అక్కడికి వారిని సిద్ధపరచండి, మీ నామాన్ని ఘనపరచుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. కృపగల దేవుని సహాయం మనకుండును గాక. కరములెత్తి గట్టిగా పడదాం.